ఏదైతే ఈ మోండా తుఫాన్ అనేది మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత భారీగా పంట నష్టం ఏర్పడింది. అలాగే కొన్ని పాత ఇళ్ళు గోడలు కూడా కూలిపోవడం జరిగింది. కొన్ని చోట్ల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా సుమారు 5,000 ఎకరాల వరకు కూడా పంట నష్టం అనేది ఏర్పడింది. ఈ రైతులు చేతి నుంచి తీసుకొని నోటికి వచ్చే సమయంలో ఈ మోందా తుఫాను వల్ల 5,000 ఎకరాల ధాన్యం పంట నష్టపోయి రైతుల పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి అంతా కూడా పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటుంది. రైతుల పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా ఉంది. అదేవిధంగా చూస్తే ఇళ్ళు ఏదైతే పడిపోయినాయో ఇళ్ళు పడిపోయిన వాటికి కూడా నష్టపరిహారంతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3,000 రూపాయల వరకు, అదేవిధంగా వారికి నిత్యావసర వస్తువులు ఒక ప్యాకెట్ 25 కేజీల బియ్యం, అలాగే కూరగాయలు, కిరాణా సామాగ్రిని కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళకి వైద్యం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అల్పాహారం, ఆహారం, తాగునీరు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా నియోజకవర్గం అంతా కూడా పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు. కానీ రైతులకు ముఖ్యంగా 5,000 ఎకరాలు పంట నష్టం మాత్రం వాటిల్లింది. అక్కడక్కడ ఒక 11 ఇళ్ళు వరకు కూడా పడిపోయినాయి. వాటికి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అధికారులన్నీ కూడా సమర్థవంతంగా చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్డేట్గా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు 24 గంటలు అందుబాటులో ఉండే అధికారులు, చిరుద్యోగుల దగ్గర నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అందరూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రమాదం అయితే తప్పింది, కానీ 5,000 ఎకరాల పంట నష్టం, కొన్ని ఇళ్ళు పడిపోవడం జరిగింది. వాటికి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయంగా ఉంటుందని చెప్పి అందరూ తెలియజేస్తారు. ఖచ్చితంగా ఈ శ్రీరంగపట్నం విషయంలో గత సంవత్సరం 32 సార్లు మునిగిపోయింది. సూరంపాలెం ఎప్పుడైతే గేట్లు ఎత్తేస్తున్నారో అప్పుడు ఇమీడియట్గా వచ్చి ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామం మీద పడి ఈ గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఏడాది కూడా ఇలాగే జరుగుతుంది. గత ఏడాది అయితే 32 సార్లు ఈ విధంగా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఒక రకంగా చెప్పుకుంటే అదృష్టమే, ఒకసారి వచ్చింది. ఇది కూడా సాయంత్రం తగ్గిపోద్ది. సూరంపాలెం రిజర్వాయర్ అధికారులతో కూడా మాట్లాడాం. కానీ దీన్ని శాశ్వత పరిష్కారం చేసి ఈ బురదకాలం పూర్తి స్థాయిలో ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా దాన్ని వెడల్పు చేసి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నేను వినతి కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రపోజల్ ప్రాసెస్లో ఉంది. అది క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తానని సందర్భంగా ఏం బాబాయ్ కంగారు పడుకో. ప్రభుత్వం మనకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. త్వరలో దీని మీద నష్టం అంచనా వేస్తున్నాం. దీని అంతా గవర్నమెంట్ నుంచి సాయం అందిస్తారు. కంగారు పడకండి. కానీ ఇది కోతగా అవుద్ది కదా. ఇంకా లేదండి. ఇంకా వచ్చే నెల 10వ తారీఖు 20 రోజులు పడుతుంది. మామూలుగా రోజులు పడుతుందండి. తోడుకోవడం కాదు, ఇంకా సేనే కూడిపోతుంది. వాసన వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఇలాగ ఎంత ఉందండి మనకి? 300 ఎకరాల 306 ఎకరాలు వచ్చింది ఈ ఊర్లో. ఇలాగ కుళ్ళిపోతుంది. ఇంక పంట అంతా పోయినట్టు. అది పోయింది కదా. ఇంకా ఏమండి, ఒకే రైతుకి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం దాని గురించి చూడకుండా ఎంత పంట నష్టం వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా, పార్టీలు కూడా వదిలేయండి, పార్టీలు, కులాలు, మతాలు ఇలాంటి గొడవలు ఏమి లేవు. రైతు అనేవాడు ఎవరికి ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. గవర్నమెంట్ రూపాయి ఏమని, 2 రూపాయలు ఏమని, 10 రూపాయలు ఏమని, రైతుకి మాత్రం మనం డ్యూటీ మనం చేసేద్దాం. చేసిన తర్వాత సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని రైతులకు అందరికీ న్యాయం చేస్తారు. వారి దృష్టికి కూడా మనం తీసుకెళ్తాం. కానీ వాళ్ళు న్యాయం చేస్తారు కాబట్టి మనలో పనిలో లోపం ఉండకూడదు.
రైతు పోయినోడిని ఎవరిని కూడా వదలకండి. వాళ్ళు ఏ పార్టీ అనేది వదిలేండి, మనకి పార్టీలతో మనకు సంబంధం లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మానవత్వం. రైతు కష్టాల్లో ఉన్నాడు, అన్నదాత కష్టాల్లో ఉన్నాడు, ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు నాకు ఏమీ లేదు. ఎలక్షన్లు అప్పుడు అంతే పార్టీలు కూడా, మిగతా టైంలో అందరూ ప్రజలందరూ కూడా మనోళ్ళే. పంజర వాళ్ళు మన చచ్చాల వచ్చండి 3 రోజులు కూడా మా గురించి తెగేశారండి. మరి పడలేదు, ఇంతవరకు పడలేదు కాబట్టి చాలా ఆదుకున్నారు మమ్మల్ని చచ్చాల జనం. కాదు, మీరు గవర్నమెంట్ నుంచి 2,87,000 రూపాయలు లోన్ వస్తుంది. ఆ లోన్ డబ్బులు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను మీరు ఇల్లు కట్టుకుంటేనే, నా సొంత డబ్బులు. అయ్యో 1,00,000 రూపాయలు ఇస్తాను. నాయకులు కూడా ఊళ్ళో కొంచెం సందా వేసుకుంటారు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవడం ముందు చిన్నదే 2 బెడ్రూమ్లతో. ఆడపిల్లలు ఎలా ఉంటారు? ప్రభుత్వం కాకుండా నా సొంత డబ్బులు 1,00,000 రూపాయలు ఇస్తాను, ప్రభుత్వం నుంచి లోన్ ఇప్పిస్తాను మీకు. రైట్, జాగ్రత్త. నేలమట్టం అయిపోయిందండి, నేలట్టేసినాయి, కింద కూలిపోతున్నాయి ఉన్న కడకాయ. చెప్పాలి మీరు, మాకు భూమి వండిపోయిందండి. ఇది కోతకు వచ్చేసింది. ఇది కానీ మిషన్ నడుతుంది ఇప్పుడు ఇందులో. కానీ పంట అంతా చేతికి వచ్చి తీసుకోవడం ఇంక లేటు. మొత్తం తీసుకోవడానికి ఉన్న దాన్ని మొత్తం పడిపోయింది ఇక్కడ. అడిగేది ఏంటంటే కాదు, అది జీవో వస్తుంది ఇచ్చినా కానీ ఆ ధాన్యాన్ని అలా కాదు, అది జీవో వస్తుంది. ఇప్పుడు జీవో ప్రకారం మీకు చెప్తారు క్లియర్ గానే. అంటే కొంతమంది అందులో మ్యాజిక్ మనుషులు ఉంటారు, ఆ మ్యాజిక్ మనుషుల కోసం ఇవన్నీ. కొంతమంది ఏమీ లేకపోయినా కానీ అది తీసుకుంటారు, ఇది తీసుకుంటారు అని చెప్పి చిన్న ఇది పెడతారు. అంటే చేను కనపడతలేదు మొత్తం. ఇదంతా ఇలాగే ఇదంతా పడిపోయింది. పొలం ఎంత పడిపోయింది అంటే మరి నీటిలో ఉన్నదా 2 రోజులు కింద ఊరు కుళ్ళిపోతే అసలు పంచాయతీ కదా 1%. ఇలాగ 100 ఎకరం ఉంటుందా? ఇదే 350 ఎకరమా? ఇదే 350 ఎకరం ఎలా పాడైపోయింది? కానీ యాతన ఎక్కువ పెట్టేసింది ఇప్పుడు ఇది. ఇంక బోధులు వేసుకోవడం, నిలబెట్టుకోవడం, కట్టుకోవడం. కోళ్ళకి కూడా పనికిరావు కాదు, కోళ్ళకి కూడా పనిచేయాలి అతను. ఇప్పుడు ఇంకా అదృష్టం బాగుంది, ఏమైనా మాత్రం దుఃఖవర్షం పడినా ఇంక మనల్ని నాశనం చేస్తున్నది. ఇంక మొత్తానికి ఇవి కూడా లేపను. బాగున్నారా? పని చేస్తలేదు ఇది. పెన్షన్ మారుద్దాం ఈసారి, 15,000 పెన్షన్కే మార్పిద్దాం. ఎవరు తీసుకోరా నీకు? ఎవరిదైతే ఈ అటీడిగా అక్కడ కవిలిపోతాయి కదా సరే. 2,000 ఎకరాలు ఉంటుందా? 2,000 మొక్కల దాకా పడిపోయినాయి. మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఈ పర్ ఎకర్ 900 ప్లాంట్స్ వేసారు సార్. ఎకరానికి 200 మొక్కలు వేసారు సార్ వీళ్ళు. అలా 12 ఎకరాలకు వేసారు సార్.
అక్కడ కులిపోయింది సరి చూడడానికి కింద నుంచి పడడం స్టార్ట్ అయిపోద్ది సార్. మీరు మాట్లాడతామరు ప్రెస్ మీట్ ఏదో తీసుకుంటారన్నారు. మండలంలో ఏ ఒక్క రైతు కూడా 10 సెంట్లు చాలా జనం ఉన్నారు కదా, కొంచెం ఏదో ఒకటి తీయాలి. అటు నుంచి అలా ఫ్లడ్ పైకి వస్తుంది సార్. పడిపోయింది సార్. నేను చేస్తాను మీకు చేస్తారులే, నేను చేస్తాను.